రాఘవ్ చెడ్డా మొన్నటి వరకు ఆప్లో స్టార్ లీడర్, ఇప్పుడు సొంత పార్టీ నుంచి క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్కి రైట్ హ్యాండ్గా ఉన్న రాఘవ్ని ఆప్ సడన్గా ఎందుకు పక్కన పెట్టిందో తెలుసా? అండ్ రీసెంట్గా రాజ్యసభ డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి తీసేసి ఆ ప్లేస్లో అశోక్ మిట్టల్ని అపాయింట్ చేసింది. అండ్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో కూడా రాఘవ్ పేరు లేదు. పార్టీ ఎందుకు ఇంత సీరియస్ అయిందంటే అతను కష్టకాలంలో అంటే ఆ పార్టీకి దూరంగా ఉన్నాడంట. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు లండన్లో ఉన్నాడు. ఢిల్లీ పోల్స్ క్యాంపెయిన్లో కూడా పెద్దగా కనిపించలా. పైగా పంజాబ్ గవర్నమెంట్ విషయాల్లో అతను బాగా ఇంటర్ఫియర్ అవుతున్నాడని ఎలిగేషన్స్ వస్తున్నాయి. దీనిపైన రాఘవ్ ఒక వీడియో మెసేజ్ కూడా రిలీజ్ చేశాడు. దానికి సైలెన్స్డ్ అండ్ నాట్ డిఫీటెడ్, అంటే మౌనంగా ఉన్నాను కానీ ఓడిపోలేదని క్యాప్షన్ కూడా పెట్టారు. టెలికాం 28-day రీఛార్జెస్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైసెస్ అండ్ ట్యాక్స్ బర్డెన్ లాంటి కామన్ పీపుల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం ఏమన్నా తప్ప అని కూడా క్వశ్చన్ చేశారు ఆ వీడియోలో. పబ్లిక్ ఇష్యూస్ पे बात करना कोई अपराध है क्या? मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? తన స్పీకింగ్ టైంని కట్ చేయమని పార్టీ సెక్రటేరియట్కి లెటర్ రాసిందని కూడా చెప్పారు. నా సైలెన్స్ని సరెండర్ అనుకోవద్దు, టైం వస్తే వరదలా మారతానని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి కౌంటర్గా ఆప్ లీడర్స్ కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. పంజాబ్ సీఎం భగవత్ మాన్ అతని కాంప్రమైజ్డ్ అని పిలిచారు. పంజాబ్కి రావాల్సిన జీఎస్టీ ఫండ్స్ గురించి అడగకుండా ఎయిర్పోర్ట్లో సమోసా రేట్ల గురించి మాట్లాడడం ఏంటని కౌంటర్ వేస్తున్నారు. ప్రజెంట్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల, ఒక ఎంపీగా అయితే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతుందో అప్డేట్స్ చూద్దాం. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.